హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సీని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మిక్సీ మీద ఈ విధంగా మనం పిండి వేసినప్పుడు, చట్నీ వేసినప్పుడు, మసాలా వేసినప్పుడు ఈ విధంగా పడుతూ ఉంటాయి. లోపల కూడా ఈ విధంగా డస్ట్ పడుతూ ఉంటుంది. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా మనం హాట్ వాటర్ తీసుకోవాలి. 1 కప్పు 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకొని 2 డ్రాప్స్ విమ్ జెల్ని వేసుకొని ఈ విధంగా ఒక మెత్తటి స్పాంజిని తీసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి. స్పాంజిలో వాటర్ ఏమాత్రం ఉండకూడదు. ఈ విధంగా చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి మిక్సీని. ఈ విధంగా క్లీన్ చేసిన వెంటనే పొడి క్లాత్ తీసుకొని త్వరగా తుడుచుకోవాలి. మిక్సీ మీద వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలండి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మిక్సీ మీద ఏదన్నా ఆయిల్ మరకలు కానీ జిడ్డు కానీ ఏమైనా ఉంటే నిమ్మకాయ మీద ఈ విధంగా 1 చుక్క విమ్మి వేసి ఈ విధంగా రుద్దండి. కొత్తదానిలాగా తలతలా మెరిసిపోతుంది. ఏదన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా, ఏదైనా మసాలా వాసన ఉన్నా కానీ మిక్సీ మీద ఈ విధంగా పోతుందండి. నిమ్మకాయ వేసి ఈ విధంగా రుద్దటం వల్ల. ఈ విధంగా రుద్దిన తర్వాత ఒక బ్రష్ తీసుకోండి. చిన్నపిల్లలు వాడే బ్రష్, పాద బ్రష్ ఏదైనా తీసుకొని ఈ విధంగా లోపల క్లీన్ చేసుకోవాలి. లోపల ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా తుడుచుకోవాలండి మిక్సీని. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత బ్రష్ సహాయంతో లోపల ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. చిన్న బ్రష్ మాత్రం తీసుకుంటే ఈ విధంగా శుభ్రంగా క్లీన్ అవుతుందండి మిక్సీ. లోపల ఈ విధంగా నాప్కిన్ వేసి ఒక 4-5 సార్లు లోపల ఈ విధంగా తిప్పుకోవాలి బ్రష్ సహాయంతో. మొత్తం ఉన్న డస్ట్ అంతా క్లీన్ అవుతుంది లోపల. ఇలా 6 నెలలకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మిక్సీ అనేది ఎప్పుడు పాడవకుండా కొత్తదానిలాగా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం తుడుచుకున్న తర్వాత మంచి వాటర్ తీసుకొని ఈ విధంగా వైర్ కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ప్లగ్ వెనక భాగం మాత్రమే తుడవండి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తీసుకుని ఈ విధంగా గట్టిగా వాటర్ లేకుండా పిండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మిక్సీ అనేది కొత్తదానిలాగా తలతలా మెరుస్తుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తుడిచిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టండి మిక్సీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ రుచులు.